హైదరాబాద్ లో నైట్ టైమ్ లో మహిళల సేఫ్టీ నిజంగా ఎంత వరకు ఉందో తెలుసుకోవడానికి ఒక ఐపీఎస్ ఆఫీసర్ చేసిన పని ఇప్పుడు అందరినీ షాక్ కి గురి చేస్తోంది. రీసెంట్ గా మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్న ఐపీఎస్ ఆఫీసర్ బి సుమతి గారు ఒక అండర్ కవర్ ఆపరేషన్ చేశారు. రాత్రి 12:30 సమయంలో ఎలాంటి పోలీస్ యూనిఫామ్ లేకుండా, సెక్యూరిటీ లేకుండా జస్ట్ ఒక సాధారణ మహిళల దిల్సుఖ్ నగర్ బస్ స్టాండ్ దగ్గర ఒంటరిగా నిలబడ్డారు. చేతిలో ఒక మొబైల్ ఫోన్ మాత్రమే ఉంది. అయితే అక్కడ జరిగినది నిజంగా షాకింగ్. కొద్ది నిమిషాల్లోనే కొంతమంది ఆమె దగ్గరకు వచ్చి అసభ్యంగా మాట్లాడడం ప్రారంభించారు. ఇంకొందరు చుట్టూ తిరుగుతూ ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించారు. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే అలా అప్రోచ్ అయిన వారిలో చాలా మంది డ్రంక్ లో ఉన్నారు. కొందరు గంజాయి ప్రభావంలో ఉన్నారని కూడా పోలీసులు గుర్తించారు. ఇలా రాత్రి 12:30 నుంచి 3:30 వరకు కేవలం 3 గంటల్లోనే 40 మందికి పైగా ఆమెను అప్రోచ్ అయ్యారు. ఈ మొత్తం ఆపరేషన్ ను సీక్రెట్ గా గమనిస్తున్న పోలీస్ టీం వెంటనే రంగంలోకి దిగి వారిని అదుపులోకి తీసుకుంది. కొందరికి కౌన్సిలింగ్ ఇచ్చి స్ట్రిక్ట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ ఘటన ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్నను లేవనెత్తుతోంది. ఒక టాప్ పోలీస్ ఆఫీసర్ కే ఇలా జరిగితే సాధారణ మహిళల పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించండి. మరి మహిళల సేఫ్టీ గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాస్ వాలా, బీ ద బాస్.